అండి ఈరోజు మార్నింగే నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. రఘునాథపాలెం ఆశ్రమానికి అయితే వెళ్ళాము. వర్షం పడుతుందండి, సన్నగా వర్షం పడుతుంది. ఇంకా బయటకు వచ్చాము, బండి ఎక్కుతున్నాను, అదే చూపిస్తున్నాను. సన్నగా వర్షం పడుతుందని, చిన్న చినుకులే కదా ఏం కాదులే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము. దగ్గరండి, ఖమ్మం నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఇంకా ఆశ్రమానికి అయితే చేరుకున్నాం. చూసారు కదా, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో ఈ ఆశ్రమాన్ని చూపించాను మీ అందరికీ కూడా. ఇదైతే ఫ్రంట్లో ఉండేటువంటి ఎంట్రన్స్లో ఉంటుంది బాబావారి విగ్రహం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బాబావారిని దర్శనం చేసేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తాము. చాలా పెద్ద ఆశ్రమం అండి, చాలా ప్లేస్లో ఉంటుంది ఇది. ఇంకా నేను కూడా ఇక్కడ బాబావారి పాదాలకైతే దండం పెట్టుకుంటున్నాను. దండం పెట్టుకుని ముందుకైతే వెళ్ళాము. మళ్ళీ ఇంకా చాలా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ ఆశ్రమంలో స్తూపంలో బుక్స్ అయితే వేస్తారండి. అంటే బాబా కోటి రాస్తుంటారు కదా పుస్తకాలు, ఆ పుస్తకాలను అయితే స్తూపంలో వేస్తుంటారు. ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంటుంది. 100 అడుగుల స్తూపం అండి. ఇది ఇండియాలో 2nd ప్లేస్లో ఉందంట. చూశారు కదా, 2 స్తూపాలు ఉంటాయి. ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ గురు పౌర్ణమికి అయితే బ్యాక్ సైడ్లో ఉండే స్తూపాన్ని అయితే ఓపెన్ చేస్తారు. ఈ ఫ్రంట్ ఉండే స్తూపాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అయితే ఓపెన్ చేస్తుంటారు. ఇంకా ఇదైతే ఈ స్తూపం చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేసుకుంటామండి. వర్షంలో కింద టైల్స్ అయితే చాలా జారిపోతున్నాయి. అలాగే నిదానంగా ఒక రౌండ్ అయితే వేసాము. ఎప్పుడు వచ్చినా సరే ఈ స్తూపం చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేసుకుంటుంటారు. మేము కూడా అలాగే చేస్తాము. ఇంక ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి రూమ్లో ఇక్కడ కృష్ణసాయి ఉంటారండి. కృష్ణసాయి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని పైకి వెళ్ళాము. పైన మూల విరాట్ ఉంటుంది. అక్కడ బాబావారి అసలైన విగ్రహం పైన ఉంటుందండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూశారు కదా, ఈ డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి గురు పౌర్ణమికి కూడా ఇలాగే డెకరేట్ చేస్తుంటారు. బాబావారి మందిరం మొత్తాన్ని డెకరేట్ చేస్తారు. అప్పటికి జనాలు ఎక్కువగా లేరండి, కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇంకా అలంకరణ కూడా ఇంకా జరుగుతూనే ఉంది. చూశారు కదా, ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ డెకరేషన్ అంతా అయిపోయిందిలే, కానీ ఇంకా స్వామివారికి ఇంకా కొన్ని పువ్వులు అయితే అలంకరణ చేస్తున్నారు. ఇంకా అక్కడ కొంచెం సేపు అలాగే ఉండి వీడియో అయితే తీసుకున్నాను నేను. అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి కిందకి రాగానే ఇక్కడైతే బుక్స్ ఇస్తుంటారండి. మనం రాసినవైనా వేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు రాసి అక్కడ ఇస్తారు కదా, అవైనా ఇస్తుంటారు. ఈసారి అయితే నేను రాసిన బుక్స్ ఏం లేవు. మేమిద్దరం చెరొక బుక్ తీసేసుకుని ఇక్కడ స్తూపంలో అయితే వేస్తున్నామండి. పోయినసారి కూడా ఇలాగే వేసాము, ఈసారి కూడా అలాగే వేసేసాము. మా వారు వేసారు ఫస్ట్, తర్వాత నేను ఒక బుక్ దేవుణ్ణి తలుచుకుంటూ బుక్ అయితే స్తూపంలో వేసేసాను. ఇంక ఇక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే అక్కడ శివగంగ సాయి ఉంటారు. అక్కడికి వెళ్ళేసి అక్కడ అందరూ ఇంకా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. మేము కూడా అక్కడికి వెళ్ళాము. చూసారు కదా, ఎంత బాగున్నారో కదా బాబావారు. ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా బాబావారి ఆశ్రమమే. చాలా ప్లేస్లో ఉంటుంది. 2 స్తూపాలు, తర్వాత ఈ ప్లేసెస్ మొత్తం కూడా బాబావారికి సంబంధించినవి అండి. ఈ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా బాబావారియే. ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఇక్కడ కూడా. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ టిఫిన్స్ పెడుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా మార్నింగ్ టిఫిన్ పెడతారు గురు పౌర్ణమికి. అలాగే ఆఫ్టర్నూన్ అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. మేమైతే ఇంకా ఇక్కడే టిఫిన్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. చూసారు కదా, ఎంత పెద్ద ప్లేసో. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ టెంట్ వేసేసి ఉంచారు. వచ్చే వాళ్ళ కోసం, అందరి కోసం టెంట్ అయితే వేసేసారు. కాకపోతే చిన్న చినుకులు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే టిఫిన్ అయితే ఈ షెడ్లో పెట్టేశారు లోపల. మా వారు కూడా తినేసి హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తున్నారు.